జైల్లో అఘోరి శ్రీవర్షిని ఎంత మొన్నటి వరకు ఎంత ట్రెండింగ్ టాపిక్గా ఉండే అటు యూట్యూబ్ ఛానళ్ళలో కావచ్చు మీడియాలో కావచ్చు మొత్తం ఏది ఓపెన్ చేసినా అఘోరి అన్నట్టుగా ఉండే. మరి ఆయన మీద అమ్మాయిని కిడ్నాప్ చేసిన అని చెప్పేసి ట్రాన్స్జెండర్లను మోసం చేసిండు కించపరుస్తున్నా అని చెప్పేసి వచ్చిన కొన్ని ఫిర్యాదుల మేరకు పోలీసులు అయితే అరెస్ట్ చేసిరు. ఇప్పుడు జైల్లో దాని ఏమంటారు రిమాండ్లో ఉన్నాడు అఘోరి. మరి అఘోరి పెళ్లి చేసుకుని ఏదైతే శ్రీవర్షిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయికి సంబంధించిన వార్త చూడొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళా అఘోరి వర్షిని ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకొని ఇద్దరు ఒకటయ్యారు కూడా. పెళ్లి వీడియోలోనూ మీడియాలో లైవ్ కూడా చూపించారు. అనంతరం అఘోరిపై ట్రాన్స్జెండర్ యూనియన్లు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. దీంతో వర్షినిని పెళ్లి చేసుకొని పారిపోయిన అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అఘోరి చెంచల్గూడ జైల్లో 14 రోజుల రిమాండ్లో ఉంది. వర్షినిని కూడా తనతో పాటు ఉంచాలని జైల్లో గొడవ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వర్షినికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. శ్రీవర్షినికి గతంలో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు రివీల్ అయింది. ఆ బాయ్ ఫ్రెండ్తో గతంలో శ్రీవర్షిని రొమాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాళ్ళు ఎన్నో పార్కులు, బీచ్లు, హోటళ్లకు వెళ్ళినట్లు ఆ వీడియోలో తెలుస్తుంది. అయితే గతంలో వాళ్ళు కలిసి తిరిగిన వీడియోలు ఇప్పుడు ఎలా బయటకు వచ్చాయన్నది చర్చనీయాంశంగా మారింది. అఘోరి అంటే తనకు ఇష్టమని, తాను అఘోరితోనే ఉంటానని గతంలో శ్రీవర్షిని చెప్పినప్పుడు చాలామంది ఆమెను అమాయకురాలుగా భావించి అఘోరితో వెళ్ళొద్దంటూ సూచనలు చేశారు. అయితే ప్రస్తుతం వర్షిని బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉన్న వీడియోలు బయటకు రావడంతో అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అనంతరం వర్షిని అఘోరిని ఎందుకు పెళ్లి చేసుకుంది అనే దానిపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.